జిల్లా ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్తో జేఏసీ ఆధ్వర్యంలో 65వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ ఉద్యమాన్ని అధికార యాంత్రాంగం పట్టించుకోకపోవడంపై నిరసనగా బీజేపీ, వైసీపీ పార్టీలకు అతీతంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా సాధన కోసం ఈ నెల 24న ఆదోని బంద్కు పిలుపునిస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. ప్రజలంతా బంద్ను విజయవంతం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ మాతా కి ఈరోజు ఆదోని జిల్లా సాధన కోసం మరి జేఏసీ ఆధ్వర్యంలో 64వ రోజుకు చేరుకుంది. మరి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి ఆదేశాల మేరకు మొదటి ఆదోని జిల్లా మరి సాధించి తీరాలి. జిల్లా ఇస్తే తప్ప మన నియోజకవర్గం 5 నియోజకవర్గాలు అభివృద్ధి మరి చింతనకు ముఖ్యమంత్రికి తెలియదనేటువంటి ఒక వార్తను పెట్టి దీన్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టారని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. దానికి మన ఎమ్మెల్యే గారే సాక్షి. ఎన్నిసార్లు సార్ చెప్పింది మీకు అసెంబ్లీలో, మాకు లెటర్లు ఇచ్చినాడు సార్ నాకే ఇచ్చినాడు. నాయుడు గారు లెటర్లు పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారికి, అనగాన సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా నిమ్మల రామానాయుడికి ప్రతిసారి లెటర్ రాయడమే కాకుండా భాగస్వాముల సదస్సు ఇక్కడ ఏర్పడిన రోజు కూడా ఆయన ప్రత్యేకంగా జిల్లా లేకపోయినా జిల్లా ప్రతిపాదన పెట్టమని కోరిన పార్థసారథి గారికి మేము ధన్యవాదాలు, అభినందనలు. ఆ రోజు చెప్పిన మాట ఒకటే, ఆదోని జిల్లా కోసం ఆయన చెప్పిన మాట, ఆదోని జిల్లా కోసం, అదేవిధంగా మండల పునర్విభజనకు అవసరమైతే అందరి కాళ్ళు పట్టుకుంటా, గడ్డం పట్టుకుంటా, ఏది కాకపోతే నేను ఆ మడ నిర్దేశ చెప్పినటువంటి మునగాడు